గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ప్రతి ఒక్కరైతే ఈ ఎడిటింగ్ అనేది చూసుకోండి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో అయితే బర్త్డే ఎడిటింగ్ అనేది చూసారనుకుంటాను. బాగా అయితే చిన్న పిల్లలకి అనేది యూజ్ అవుతుంది ఎక్కువ. ఈవెన్ ఇది గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి అనేది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సిడిపి టైప్లో మనకైతే ఈ బ్యానర్ కంప్లీట్గా ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఇమేజెస్ కానీ, బ్యాక్‌గ్రౌండ్స్ కానీ మొత్తం అక్కడే ఉంటది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే గూగుల్ డ్రైవ్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆల్ మెటీరియల్ లింక్స్. సో, అలానే నేను ఎలా ఎడిట్ చేశానో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ అయితే చేయండి. అలానే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ మీరైతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు బాగా యూజ్ అవుతది. సో, మధ్యలో మనకి కేక్ అడ్జస్ట్ చేయడం దగ్గర, ఇవి సెట్ చేయడం దగ్గర మనకనేది బాగా లెంతీగా అయిపోతది కాబట్టి క్లియర్‌గా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో, ఒకసారి అయితే ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తాను. సో, చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా అయితే ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఈస్క్ చూడండి ఇమేజ్ అయితే తీసుకున్నాక మనకేం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ బ్లర్ దగ్గర వచ్చేసినాక కంప్లీట్ దీన్నైతే 100 చేసుకోండి. 100 చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటది. యాడ్ ఫోటో ఆప్షన్ ఉండగా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బర్త్‌డేది ఒకటి ఇమేజ్ ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేసి రిమూవ్ బీజీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాక కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఇమేజ్‌ని అయితే కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటారో అంత నీట్‌గా అనేది వచ్చేస్తది బ్యానర్ మనకి. ఇప్పుడు సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఆప్షన్ ఉంటది. అడ్జస్ట్ మీకు ఇక్కడ చూడండి సాచురేషన్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు లుక్ కోసం. లైక్ 54 అయితే పెట్టుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా అయితే ఏం చేద్దామంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జాంపుల్ అయితే 3 ఇమేజెస్ పెట్టి అయితే చూపిస్తాను. ఇది మనకి కట్అవుట్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇది చూడండి కట్అవుట్ అయితే మనకైతే కంప్లీట్ అనేది రాలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రష్ ఆప్షన్ ఉంటది. సో, ఇలా అయితే నీట్‌గా అయితే ఇలా నీట్‌గా అయితే కట్అవుట్ అది చేసుకోండి మీకు అనేది బాగా యూజ్ అవుతది. ప్రెజెంట్ చిన్న పిల్లలకి ఇది బాగా సెట్ అయితది కాబట్టి ట్రై చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇలా అయితే కంప్లీట్ అయితే సెట్ చేసుకోండి మీరు. ఇమేజెస్ కానీ ప్రతి ఒక్క లింక్స్‌కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. సేమ్ ప్రాసెస్ అనమాట. సో, చూసుకోండి ఇప్పుడనేది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక సో, అన్నిటికైతే ఇక్కడ చూడండి అన్ని ఇమేజెస్‌కి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. సో, చూపిస్తాను. ముందుగా అయితే హైడ్ చేసుకోండి ఇమేజెస్‌ని వచ్చేసి హైడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్‌ని కూడా హైడ్ చేసుకొని ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం ఇప్పుడు. ప్రెజెంట్ అయితే ఇమేజెస్ కొంచెం ఇలా మనకి ప్రాబ్లమ్ రావడం వల్ల ఇలా చూడండి ఇమేజ్‌ని అయితే ఫస్ట్ అయితే సెట్ చేసుకుందాం. ఇలా ఈ సైజ్ అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజెస్‌కి అయితే నీట్‌గా అయితే ఎరేజ్ చేసుకోండి. మీరు ఎంత నీట్‌గా అయితే ఎరేజ్ చేసుకుంటారో అంత మంచి లుక్ అనేది మీకు వచ్చేస్తది. సో, ఇలా కంప్లీట్ అయితే లుక్ అయితే వచ్చేంత వరకు అయితే చేసుకోండి కింద వరకు అయితే. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక కొంచెం అయితే జూమ్ చేసుకోండి ఇమేజ్‌ని. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళా ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రెజెంట్ ఈ సింబల్‌ని ఇక్కడ ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా అనేది ఈ ఇమేజ్ అయితే వచ్చేస్తది ఇప్పుడు. మీరు సెట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇమేజెస్‌కి కూడా లాక్ అయితే సెట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అనేది ఈ ఇమేజ్ అయితే కాదు. ఈ ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో, ఈ ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా లాక్ ఏసుకుందాం ఇమేజెస్‌ని. అన్‌లాక్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇమేజ్ అయితే నీట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా. జూమ్ చేసుకున్నాక మనకు చూడండి లాక్ అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకైతే స్క్రోల్ చేసుకుందాం. సో, ఈ బ్యానర్ మనకైతే కంప్లీట్ అయితే డిఫరెంట్ అయితే వచ్చేస్తదనమాట. సో, ఎరేస్ దగ్గర వచ్చేసేయండి. సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైజ్‌లో అయితే ట్రై చేసుకోండి. ఎరేస్‌కి మనకైతే నీట్‌గా అయితే వచ్చేస్తది. సో, ఇలా అయితే నీట్‌గా ఎక్కడైతే ఉందో అక్కడైతే నీట్‌గా అయితే ఎరేస్ చేసుకోండి మీరు. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక
సో ఈ టైప్లో అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు, మీకు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫోటోని అయితే అన్హైడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్హైడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని అయితే పైకి అయితే చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక వెంటనే మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎరేస్ దగ్గర అయితే వచ్చేసండి. ఇప్పుడు ఈ టైప్లో సెట్ అయితే చేసుకోండి ఇమేజెస్కి, మీకు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్గా అయితే ఇమేజెస్ పెట్టి అయితే చూపిస్తున్నాను. బట్ మీ ఇంట్లో ఎవరైతే స్మాల్ కిడ్స్ ఉంటారో ఈ ఎడిటింగ్ అయితే వాళ్ళకైతే ట్రై చేసుకోండి. మీకు నేను కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. సో ఇలా అయితే కంప్లీట్ అయితే లుక్ వచ్చేంత వరకు అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక మనకి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఒక టాస్క్ అనేది ఉంటుంది. సో మీకు ఈ బలూన్ ఇమేజ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా రిమూవ్ అయిపోయినాక ఇటు సైడ్ అయితే సెట్ చేసుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇమేజ్ని అయితే కొంచెం కిందికి అనేది ఇంత అయితే చాలు ఈ ఇమేజ్ వరకు అయితే. ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే లాక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇమేజ్ని అయితే లాక్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. సో లైట్ అనేది ఎరేజ్ చేసుకోండి. నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే చేసుకోండి, మీకు మంచి లుక్ వస్తుంది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకోండి, ఇలా అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర ఇచ్చేస్తాం. ప్రతి ఒక్క ఇమేజెస్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను మీకు ప్రతి ఇమేజెస్కి అడ్జస్ట్ చేపిస్తే వీడియో అనేది బాగా లెంత్గా అయిపోతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఇమేజెస్కి అయితే మీరు సెట్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక నేను మీకు కేక్ ఇమేజెస్ కూడా ఇస్తాను. సో కేక్ ఇమేజెస్ దగ్గర వచ్చేసినాక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్, మీరు అయితే బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇమేజ్ని అయితే జూమ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఇలా అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇదైతే బలూన్స్ యాడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ అయితే మనకి బాక్సెస్ అనేది ఇక్కడ రిమూవ్ బీజీ అయితే యూజ్ చేసినాం కాబట్టి అలా వస్తుంది. బట్ మీ దగ్గర ఫోటో రూమ్ అప్లికేషన్ ఉంటే ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దానికి మించి ఇప్పుడు ఏం లేదు, స్టిక్కర్స్ మీద వచ్చేసి సర్చ్లో బలూన్ అని సెర్చ్ చేయండి. ఇలా బలూన్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ చాలా బలూన్స్ అనేది వస్తుంది. మనకు మంచిగా మ్యాచ్ అయ్యే బలూన్ అయితే కొంచెం కిందికి అయితే ఉంటుంది. ఇలా కొంచెం జూమ్ స్క్రోల్ చేయండి కిందికి. మ్యాచింగ్ ఉన్న బలూన్ బ్లాక్ అండ్ వైట్ లేకపోతే ఏదైనా ఉంటే పర్లేదు, మనకు అనేది ఇమేజ్ లుక్. సో ఎగ్జాంపుల్ అయితే ఇది తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకుందాం. ఇదే ప్రాసెస్ని కింద అనేది సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్నాక సో ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అయితే లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకుంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మనకైతే ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసండి. మళ్ళీ యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక మీకైతే ఈ జోకర్ ఇమేజ్ అయితే జోకర్ది ఇచ్చాను ఇమేజ్. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రిమూవ్ బీజీ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఈ హార్డ్నెస్ 1 పెట్టుకోండి. సైజ్ వచ్చేసి 69. ఈ టైప్లో సెట్ చేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్క ఇమేజెస్. సో చూడండి, ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి నీట్గా. మనకి ఎక్కడెక్కడ అనేది మంచి లుక్ అనేది వస్తుంది మనకి. ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఇలా మీకు ఎంతవరకు అయితే కావాలో అంత అయితే సెట్ చేసుకోండి. కొంచెం అయితే ఇలా మంచి లుక్ అయితే ఇలా పెట్టుకోండి మీకు. దాని తర్వాత ఒక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ దగ్గర అయితే వచ్చేసండి. టెక్స్ట్ దగ్గర ఇప్పుడు చూడండి. సో టెక్స్ట్ దగ్గర వచ్చేసినాక చూడండి, హ్యాపీ బర్త్డే అని అయితే రాస్తున్నాం. ఇలా రాసిన వెంటనే ఇప్పుడు కొంచెం అయితే చిన్నగా అయితే చేసుకోండి. మీరు ఇలా చిన్నగా సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు షేప్ ఆప్షన్ ఉంటుంది. షేప్ మీద వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు మూవ్ డౌన్ ఆప్షన్ ఉంటుంది.
కలర్ దగ్గర వచ్చేసినాక మీకు రెడ్ కలర్ తీసుకోండి, మంచిగా మ్యాచ్ అవుతుంది. ఇలా తీసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా అనేది నీట్గా అనేది ఎరేజ్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక దీని ఈ ఫాంట్ మీద వచ్చేసినాక చిన్నగా అయితే చేసుకోండి, మీకు లుక్ కొంచెం మంచిగా ఉంటుంది. రైట్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, ప్రజెంట్ అయితే మీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక మీకు అనేది నేను ఇక్కడ చూడండి ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను 1 అని. రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కట్అవుట్ అయిపోతుంది. ఇలా కట్అవుట్ అయిపోయిన వెంటనే జూమ్ అయితే చేసుకోండి మీరు. ఇలా జూమ్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేమ్ ఇచ్చేద్దాం. మనం అయితే నేమ్ వచ్చేసి హారిక అని రాస్తున్నాను. సో ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకున్నాక ఈ ఫాంట్ అయితే కలర్ దగ్గర వచ్చేసినాక ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గోల్డెన్ కలర్ లుక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక ఫాంట్ అయితే ఇదైతే సెర్చ్ చేయండి పైన. మీకైతే నేను చూపిస్తాను, ఇది చూడండి. ఇలా కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడైతే మీకు ఈ ఫాంట్ ఉంటుంది, పిచ్ ఫార్క్ రెగ్యులర్ అని. ఈ ఫాంట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకోండి, మంచిగా అయితే లుక్ అనేది వచ్చేస్తుంది. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు కొంచెం జూమ్ అయితే చేసుకోండి, ఇమేజ్ని చిన్నగా సెట్ చేసుకోండి. అండ్ కిందికి వచ్చేసినాక కొంచెం పెద్దగా అయితే లుక్ కోసం మీరు ఇలా అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా జూమ్ చేసుకుంటే మనకైతే ఈ బలూన్ ఉంది కదా, సో ఈ బలూన్ మీద ఇప్పుడు ఏం చేస్తారంటే అన్లాక్ అయితే సేమ్ ప్రాసెస్ తీసుకోండి. మళ్ళీ సర్చ్లో వెళ్ళినాక ఇక్కడ బలూన్ అని ఉంటుంది, కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. ఇలా మీరు జూమ్ చేసుకోండి, ఇలా పైకి జూమ్ చేసుకుంటే మీకు నచ్చిన బలూన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ దగ్గర వచ్చేసినాక కిందికి అయితే సెట్ చేసుకోండి. ఇలా ఇలా అయితే సెట్ చేసుకోండి. రైట్, ఇలా అయితే సెట్ చేసుకున్నాక చిన్న అయితే చేసుకోండి. మీరు చిన్నగా సెట్ చేసుకుంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ చేసుకుందాం ఇమేజ్ని. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఈ సైజే కాదు, మీరు వేరే సైజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇమేజ్ ఈ బర్త్డే బలూన్స్కి అయితే. ఇప్పుడు మొత్తం అయిపోయినాయి కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇలా వచ్చేసి ఆల్మోస్ట్ మనకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్స్లో వెళ్ళినాక సన్లైట్ అని సెర్చ్ చేయండి. చూడండి, సన్లైట్ అని సెర్చ్ చేయగానే మనకైతే లైట్స్ ఉంటుంది. ఇది లైట్స్ మనం ఎక్కడ పెట్టాలో మీకు బాగా తెలుసు, ప్రతి ఒక్క ఇమేజెస్లో అయితే చూపిస్తున్నాను. చూడండి, సన్లైట్ సెలెక్ట్ చేసుకున్నాక జూమ్ చేసుకోండి, మొత్తం కిందికి అయితే తీసుకోండి, మొత్తం ఇలా కిందికి. రైట్, ఇలా చూడండి. సో ప్రెజెంట్ అయితే ఇట్లా ఉంది కదా, బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా అయితే మీకు లుక్ అనేది కనిపిస్తుంది. చూడండి, సాచురేషన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇది కూడా డూప్లికేట్ చేసుకోండి ఇంకొకటి ఇమేజెస్. ఇది కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇలా కిందికి స్క్రోల్ చేసుకున్నాక ఇంకొంచెం కిందికి అయితే స్క్రోల్ చేసుకుంటే సో దీని మీద ట్యాప్ చేసుకుంటే మూవ్ డౌన్ ఉంటుంది. ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక అన్ని ఇమేజెస్కి ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్కి కూడా చూపిస్తాను. సో
సో ఇదే ప్రాసెస్ సేమ్. ఇలా అయిపోయినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు మనకి ఏం కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటే ఫిట్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక మీరైతే ఇలా చిన్నగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకనేది ఇలా వచ్చేస్తుంది. సో చూపిస్తాను. సో ఇలా అయిపోయినాక మనకనేది రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. మనకైతే ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది. ఇప్పుడు హెచ్డిఆర్ మీద సెలెక్ట్ చేసుకుంటే అన్షార్ప్ 0 పెట్టేసేయండి. అండ్ సాచురేషన్ వచ్చేసి మీకు నీట్గా లుక్ రావాలంటే 57 పెట్టుకోండి. ఇది వచ్చేసి లెవెల్ పెట్టుకోండి. అన్షార్ప్ బ్లర్ వచ్చేసి లెవెల్ 14 పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు మంచిగా లుక్ ఇదైతే ఈ టైప్లో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంటుంది. సో ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. జూమ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా జూమ్ చేసుకున్నాక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ టైప్ అయితే అన్ని ప్రతి ఒక్కటి అయితే చెక్ చేయండి. మ్యాక్సిమం అయితే స్క్రీనే బాగుంటుంది. ఎందుకంటే చూసుకోండి ఇప్పుడు ఇదే ఇమేజ్ని ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్ అయితే ఎరేస్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నాక ఎరేస్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇది చూడండి మనకైతే ఈ టైప్లో ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడైతే ఎరేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఎరేస్ అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇమేజ్ని ఇక్కడ ఏఐ ఎన్హాన్సర్ దగ్గర వచ్చేసి ఎన్హాన్స్ చేసుకోండి. ఫోటోని ఇలా ఎన్హాన్స్ చేసుకోండి. సో ఏఐ ఎన్హాన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి ఇమేజ్ బ్లర్ ఉంది కదా చూడండి. ఇట్లా 4K HD క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.